హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మై నేమ్ ఇస్ అమీర్, మీరు చూస్తున్నారు టెక్జా యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద సెంట్రల్ హ్యాస్ లాంచ్డ్ ది మేరా రేషన్ మొబైల్ యాప్. ద యాప్ వాజ్ డెవలప్డ్ బై విచ్ డిపార్ట్మెంట్? The center has launched the మేరా రేషన్ మొబైల్ యాప్. ద యాప్ వాజ్ డెవలప్డ్ బై విచ్ డిపార్ట్మెంట్? కేంద్రం మేరా రేషన్ మొబైల్ యాప్ను ప్రారంభించింది. అయితే ఈ మేరా మొబైల్ యాప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఎక్స్ప్లెనేషన్ వివరణ వచ్చేసరికి దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థను సులభతరం చేయడానికి వినియోగదారులకు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఎన్ఐసి అభివృద్ధి చేసిన మేరా రేషన్ మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎరాసిఎల్? ఎరాసిఎల్ యొక్క ఎండి మరియు సిఇఓగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? పల్లవ్ మొహపాత్రా రీకన్స్ట్రక్షన్ కో ఇండియా లిమిటెడ్. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? ఫుగాకు. వివరణ: ఫుగాకు కంప్యూటర్ని జపానీస్ శాస్త్రీయ పరిశోధన సంస్థ రికెన్ మరియు ఫుజిట్సు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను ఫుగాకును అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా సిఎస్ఐ? భారతదేశం యొక్క కొత్త చీఫ్ స్టాటిస్టిషియన్ సిఎస్ఐగా ఎవరు నియమించబడ్డారు? జిపి సమంత. 2 సంవత్సరాలకు గాను జిపి సమంత గారిని చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్గా రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ విల్ కమ్ అప్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? తెలంగాణ. ఎక్స్ప్లెనేషన్: 100 మెగావాట్ల సామర్థ్యం గల అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంటును తెలంగాణలోని రామగుండంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ జనరేటర్ ఎన్టీపీసీ ఆవిష్కరించింది. విచ్ కంట్రీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఆస్ట్రేలియా ఇన్ కండక్టింగ్ ది వరల్డ్స్ ఫస్ట్ ట్రయల్ ఆన్ ప్రొడ్యూసింగ్ హైడ్రోజన్ ఫ్రమ్ బ్రౌన్ కోల్? విచ్ కంట్రీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఆస్ట్రేలియా ఇన్ Which country has partnered with Australia in conducting the world's first trial on producing hydrogen from brown coal? బ్రౌన్ బొగ్గు నుండి హైడ్రోజన్ ఉత్పత్తిపై వరల్డ్స్ 1వ ట్రయల్ నిర్వహించడానికి ఆస్ట్రేలియాతో ఏ దేశం భాగస్వామ్యం కలిగి ఉంది? జపాన్. వివరణ: ప్రపంచ మొట్టమొదటి ట్రయల్ జపాన్ ఆస్ట్రేలియా వెంచర్ మురికి బొగ్గు నుండి హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఇది ద్రవీకృత హైడ్రోజన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయగలదని మరియు సురక్షితంగా విదేశాలకు ఎగుమతి చేయగలదని చూపించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ బై ది గూగుల్ విత్ ద డూడుల్ ఆన్ హిజ్ 89th బర్త్ యానివర్సరీ? తన 89వ జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్తో సత్కరించింది ఎవరు? ఉదుపి రామచంద్రరావు. నెక్స్ట్, which one is the first Indian women cricketer who has scored 10,000 international runs? 10,000 అంతర్జాతీయ పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ ఎవరు? మిథాలీ రాజ్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ కిడ్నీ డే 2021? ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2021 యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? లైవింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజెస్. By which year the Indian fitness sector is expected to
reach a valuation of USD 150 to 160 billion as per the Indian fintech, a USD 100 billion opportunity. సారీ ఫ్రెండ్స్, ఇక్కడైతే కొద్దిగా మిస్టేక్ అయితే పడింది. Fitness sector is expected to reach a valuation of USD 150 to 160 billion as per the Indian fintech, a USD 100 billion opportunity. ఇండియన్ ఫిన్టెక్ ప్రకారం ఏ సంవత్సరానికి ఇండియన్ ఫిన్టెక్ సెక్టార్ 150 to 160 బిలియన్ డాలర్లు చేరుకుంటుందని అంచనా వేశారు. ఉదాహరణకు ఒక సంవత్సరం ఒక యూఎస్డి వచ్చేసరికి 100 బిలియన్ అవకాశం. అది 2025 సంవత్సరం వరకు అంచనా వేయడం జరిగింది. విచ్ కంపెనీ హ్యాస్ సైన్డ్ ఏ MOU విత్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ సమగ్ర శిక్ష టు ఇంట్రడ్యూస్ STEM ఫర్ గర్ల్స్. బాలికల కోసం స్టీమ్ను ప్రవేశపెట్టడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం సమగ్ర శిక్షతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సమగ్ర శిక్షతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? IBM. ఉదాహరణ, రాష్ట్రంలోని 5 జిల్లాలలోని 130 మంది మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో బాలికల కోసం IBM STEM కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి IBM సమగ్ర శిక్షతో ఉత్తరాఖండ్ సహకారాన్ని ప్రకటించింది. నెక్స్ట్, ఇన్ విచ్ కంట్రీ ద ఇండియన్ ఎనర్జీ ఆఫీస్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్? ఇండియా ఎనర్జీ కార్యాలయం ఏ దేశంలో ప్రారంభించబడింది? రష్యా. ఇండియా ఎనర్జీ కార్యాలయం ఏ దేశంలో ప్రారంభించబడింది? రష్యా. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఫ్లాగడ్ ఆఫ్ ది దండి మార్చ్ ఆర్ సాల్ట్ మార్చ్ ఇన్ అహ్మదాబాద్ టు సెలబ్రేట్ విచ్ యానివర్సరీ ఆఫ్ ది ఇండియాస్ ఇండిపెండెన్స్ డే. భారత స్వాతంత్రం ఏ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు అహ్మదాబాద్లోని దండి మార్చి లేదా స్టాల్ మార్చ్ను ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లాగ్ చేశారు 75వ గణతంత్ర దినోత్సవం నిర్వహించడానికి. అది 75వ గణతంత్ర దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుందంటే నెక్స్ట్ ఇయర్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ చేంజెస్ టు ది ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఫర్ ఇంక్రీజింగ్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI limit to which percent from the present 49%. The Union Cabinet has approved the changes to the Insurance Act 1938 for increasing the foreign direct investment FDI limit to which percent from the percent 49%. ప్రస్తుతం 49% నుండి విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను FDI పరిమితిని ఏ శాతానికి పెంచడానికి బీమా చట్టం 1938లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 74%. Where did the Indian Navy has commissioned the INS కరంజ్? భారత నావికా దళం INS కరంజ్ను ఎక్కడ నియమించింది? ముంబై. ఎక్స్ప్రెషన్, INS కరంజ్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలంతర్గామి మరియు ముంబైలో ప్రారంభించిన మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ ప్రాజెక్ట్ 75 కింద ఇది నిర్మించబడడం జరిగింది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్.